ఓకే, ఆల్ ద బెస్ట్. బిగిన్ చేయండి అమ్మా, చెప్పండి. స్టార్ట్ చేయన్నా మేడం? చెయ్యమ్మా, చెయ్యి. ఓకే మేడం. ఓకే. ఏం చెప్పమంటారు మేడం? మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? మీరు ఓకే అష్కల్ శ్రీకాంత్ సార్ క్లాస్లో ధ్యానం చేశాక ఏం మార్పు వచ్చింది మీలో? అంతకు ముందు ఎలా ఓకే ఉన్నారు, ఆ మేడం. తర్వాత ఎలా ఉన్నారు? అది మాకు చెప్తాం చెప్పండి. మేడం, చెప్తాం మేడం. ముందు నీ పేరు చెప్పు, తర్వాత స్టార్ట్ చేయి. నమస్తే మేడం. మాది సుల్తానాబాద్. నా పేరు వసంత. నేను మన పత్రిజీ మాస్టర్కి నమస్కారాలు, మన శ్రీకాంత్ మాస్టర్కి నమస్కారాలు, ఎన్టీపీసీ పద్మమాజానికి నమస్కారాలు. మేడం, నాకు చదువు రాదు, కొద్దిగా తప్పుపోతే క్షమించండి మాస్టర్. చెప్పేదైతే కరెక్టే చెప్తా. మేడం, ఆ, పర్వాలేదమ్మా, ఏం తప్పులు రావు. మీకు మీకు తెలిసిన ఎందుకంటే జ్ఞానాన్ని మాకు మా చెప్పండి. ఆ, మాకు చదువు రాదు, అందుకొరకే చెప్తాను ఫస్టే. అందరికీ సరే అమ్మా, నమస్కారాలు, సరే అమ్మా. పాదాలు ధన్యవాదాలు మాస్టర్. నాకు జ్ఞానం చేయకముందు నేను ఎప్పుడైనా కానీ ఇంట్లో పని చేసుకుంటున్నాను మాస్టర్ మేడం. ఇంట్లో పని చేసుకుంటున్నాను, వంట చేసుకుంటున్నాను. టైం ఏంటంటే టీవీ కాడ కూర్చుండి సీరియల్ చూసేదాన్ని ఎక్కువ. ఇక ఎవరన్నా బయటకు వస్తే ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా అంటే అక్కడ పోయి ముచ్చట ఇంటును మాస్టర్. అట్లా జరిగింది కొన్ని రోజులు రాక. ఆ తర్వాత నాకు ఒక ఫ్రెండ్ బాగా ఫ్రెండ్ అయిపోయింది, నాకు ఫ్రెండ్ బాగా దగ్గర అయిపోయింది. ఆమె అప్పుడప్పుడు చేసుకునేది. చేసుకుంటే నేను కూడా ఆమె దగ్గరికి వెళ్ళినాక నువ్వు చెయ్యి వసంత, నీకు ఎప్పుడైనా కానీ నిద్ర పట్టది, నీకు ఆలోచనలు వస్తాయి, నువ్వు బాగా బాధపడతావు అంటావు, నువ్వు బాగా రంది పెట్టుకుంటావు, నీకు నిద్ర వస్తలేదు, ఏం వస్తలేదు అంటావు, నువ్వు ఈ జ్ఞానం చేస్తే నువ్వు చాలా బాగుంటావు, ఈ జ్ఞానం చేయవు అని అన్నది నన్ను. అంటే నాతో అవుతుందా జ్ఞానం, గంతసేపు నేను కూర్చుంటానా అని అలా అనిపించింది. అనిపించినాక చేద్దాం సుశక్తి అని అనుకున్నా. అనుకొని అప్పుడు నాకు ఒక మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు, అప్పుడు 10 సంవత్సరాలు ఉంటుంది పిల్లగాడు. ఆ 10 సంవత్సరాల పిల్లగాడు, ఆంటీ నీకు టీవీలో పత్రిజీవి క్లాస్ వస్తుంది, అది నువ్వు అందులో చూస్తే నీకు జ్ఞానం ఎట్లా చేసేది అన్నది నీకు తెలుస్తుంది ఆంటీ, నీకు 95 నంబర్ చెప్పిండు నాకు. టీవీలో వస్తుంది అది ప్రోగ్రాము, నువ్వు చూడు అని అన్నాడు. అన్న వాళ్ళే నేను అప్పుడు అది రోజు విన్నా మేడం. రోజు అట్లనే కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నా. ఆ సండే సండే 4కి పత్రిజీ వాళ్ళ అమ్మాయి 4 గంటలకు స్టార్ట్ చేసు, అర్ధగంట చెప్పు క్లాసు. నేను అట్లా వారం వారం చేసుకుంటూనే పోయినా. అట్లా చేసుకుంటూ పోతా, ఇలా చేస్తారా, శ్వాస అంటే ఎలా తీస్తారు, ఎలా మనకు లోపలికి వస్తుంది అన్నది ఎట్లా తెలుస్తుంది అని అంటే వాళ్ళు చెయ్యంగా చూపించారు. వాళ్ళు నాకు ఇలా తీయాలి, ఇలా బయటకు పోవాలి, ఇలా ఇట్లా ఇడిచిపెట్టాలని చెప్పారు. శ్వాస అంటే ఇట్లుంటదా అని అనుకున్నా నేను. అనుకొని ఇదేదో మంచిగానే ఉన్నది, చేసుకుంటే బాగుంటది అని అనిపించి మళ్ళా నా ఫ్రెండ్ దగ్గరికి పోయి చాలా బాగున్నది, నేను కూడా చేస్తానన్నా. కూర్చున్నా. నేను ఎక్కువ సేపు అర్ధగంట సేపు, పావు గంట సేపు కూడా కూర్చుండని దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట ఇట్లా పెంచుకుంటే పోయినా. ఇక నాకు కొద్దిగా అలవాటు అవుతుంది. ఇక చేస్తుంటే అట్లనే అలవాటు అవుతుంది. కొన్ని రోజులు రాక మాకు ఎన్టీపీసీ పద్మజ మేడం పరిచయం అయింది. పరిచయం అయిన వాళ్ళే ఆమె వచ్చి మాకు చాలా రోజులు మాకు క్లాస్ చెప్పింది. మేమందరం ఒక రూమ్లోనే చేసుకున్నాం.
ఆ మేడం చెప్పిన కాడ నుంచి ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. ఇదేదో బాగున్నది జ్ఞానం అంటే అని చాలా మస్తు సంతోషంగా ఉన్నది. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైనా చేస్తున్నా మాస్టర్. ఇప్పుడు నేను ఎంతసేపు అయినా కానీ చేస్తా. కానీ నా బాడీలో కూడా అన్ని చక్కగా బాగున్నాయి. నాకు నడుము నొప్పి ఉండే, నాకు నడుము నొప్పి వేయింది, స్టోన్స్ వచ్చినాయి, పెయినాయి. ఆ అది చెయ్యి జబ్బ బాగా నొప్పి ఉండే, అది కూడా వెళ్ళిపోయింది మేడం. నాకు మెడల నొప్పులు ఉండి చాలా మందులు వాడిన, అది కూడా త్వరలోనే వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు నా బాడీలో అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. నేను ఎంత పని అయినా చేస్తున్నా. ఇప్పుడు మనం గ్యాస్ అంటు పెట్టాలంటే భయపడుతున్నాం, గ్రైండర్ పెట్టాలంటే భయపడుతున్నాం, హీటర్ పెట్టడానికి కూడా భయం ఉండు నాకు. అసొంటి దాన్ని ఇప్పుడు నేను ఎంతైనా ఎదుర్కొంటాను మాస్టర్. ఇప్పుడు నేనే చక్కగా చేస్తున్నా. ఎవరన్నా వచ్చి పట్టాలి, ఎవరన్నా వచ్చి నాకు గ్యాస్ పెట్టాలని అప్పుడు ఉండే. ఇప్పుడు నేను ఎవరిని వెళ్తలేను మాస్టర్. ఇప్పుడు నా బాడీలో చాలా మంచి అనిపించింది. ఎవరన్నా ముచ్చట కథ కూడా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది మాస్టర్. నాకు ముచ్చట పెట్టబుద్ధి కాదు. నేను టీవీ ముఖం కూడా చూడలేదు మేడం. వీళ్ళకు నేను వచ్చిన కాడ నుంచి ఆ ఛానల్ కూడా వచ్చేది కూడా నాకు తెలియదు ఇప్పటికీ. నాకున్న జ్ఞానము నాకే తెలుసు. నేను ఎన్ని రోజులైనా కానీ ఎన్ని గంటలైనా చేస్తా నేను. నాకు అప్పుడు పద్మజ బాగా నాకు చిన్న పిల్ల లెక్క చేయబట్టి నన్ను నడిపించుకొచ్చింది, నన్ను ముందు తీసుకొచ్చింది. నాకు ఆ తల్లి, నాకు నా కన్న తల్లి కన్నా ఎక్కువ నా మేడం. ఆమె ఎట్లా ఎలా తీసుకొస్తే మేము అలా పని చేసుకున్నాం మాస్టర్. ఆమె ఎట్లా చెప్తే మేము అట్లా చేసినాం. ఈ క్లాసులు ఇట్లా నేర్చుకోవాలి, మీరు క్లాసులు చెప్పాలి, ఇవన్నీ చెప్పింది. ఆమెతోని కూడా చాలా రోజులు చేసుకున్నాక మళ్ళప్పుడు మాకు మన శ్రీకాంత్ మాస్టర్, హాస్టల్ శ్రీకాంత్ మాస్టర్ మాకు పరిచయం చేసింది మా మేడం. అప్పుడు జూన్లో మాకు ఆడ చేసింది. అప్పుడు జూన్లో కూడా మేము మొత్తం అప్పుడు ఆ కర్మపక్షాలు ఫస్ట్ మొదలు పెట్టిండు. కర్మపక్షాలు అయిపోయినాక మళ్ళీ కాంతి దానం చేపించిండు. అందులో కూడా చాలా బాగా అనిపించింది. మాకు చిన్న పిల్ల లెక్క తీసుకొచ్చింది మా మేడం. రావండి చెప్పని ఇళ్ళకి రావాలి, మీరు కాంతి జ్ఞానం చెయ్యాలి, మీరు క్లాసులు చెప్పాలి, మీరు ముందుకు రావాలి అని మస్తు పట్టింది. అట్లా మస్తు పట్టుదల పట్టిన మాస్టర్. నేను బాగా పట్టుదల పట్టి ఇలా చెయ్యాలి, ఇది ఎన్ని గంటలైనా చేస్తా అని చేసిన మా మేడం నన్ను ముందుకు నడిపించింది. నా పక్కకే కూర్చున్నట్టు అనుకుంటే, నేను ఎప్పుడైనా నా జ్ఞానంలో కూర్చుంటే నా పక్కకి వచ్చి ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. అలాంటి తల్లి నన్ను ముందుకు తీసుకొచ్చింది మేడం. నాకు చాలా బాగా అనిపించింది మేడం. మాకు ఆ కాంతి అంటే ఇలా ఉంటదా, కాంతి నింపుకుండా అంటే ఇలా ఉంటదా అని అప్పుడు మాకు కొద్దిగా అర్థమైంది. కొద్దిగా మా మేడం కూడా క్లాసులు కూడా చెప్పాలి అని అన్నారు. క్లాసులు చెప్పాలంటే ఎలా చెప్తారు మాస్టరు, ఎట్లా చెప్పాలి మేడం అంటే, ఎందుకమ్మా మనం ఒక క్లాసులు చూస్తున్నావు కదా అంటే, మేడం నాకు అవన్నీ అనరాదు కదా, నాకు చదువు రాదు కదా, నేను ఎట్లా అంటాం మేడం అంటే, నీకు వస్తుంది రమ్మా, నువ్వు చదువు, నీకు తెలివి ఉన్నది, నీకు అంత శక్తి ఉన్నది, నువ్వు ఖచ్చితంగా చేస్తావు, నువ్వు చేస్తావు అని నన్ను మస్తు ముందుకు తీసుకొచ్చింది మాస్టర్. అప్పుడు నేను మంచి తొందరగానే అన్ని కనెక్ట్ అయిన, కాంతి కనెక్ట్ అయిన, మాస్టర్లో కనెక్ట్ అయినా నేను మంచిగా ముందుకు జరిగిన మాస్టర్. నేను ఒకప్పుడు ఫస్ట్లో నేను మన శ్రీకాంత్ మాస్టర్కు జూన్లో కావాలంటే జూన్ పెట్టిండు. అప్పుడు ఫస్టే మన పద్మజ మేడం, ఎన్టీపీసీ పద్మ మేడం మా దగ్గరనే ఉండేది. ఆమె దగ్గర ఉండి అప్పుడు నేను చెప్పాలంటే నా మనసులో భయం బాగుండే. ఆ జూన్లో చెప్పాలంటే మస్తు బాధ, భయం బాగుండే. నేను ఎలా చెప్పగలుగుతుందని అప్పటికి కొద్దిగా చెప్పినా ఇక నాకు భయం అయింది. సరే అని అక్కడికి ఆగిపోయింది. ఇక ఇప్పుడు మళ్ళా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలా ఎందుకు నేను భయపడాలి, నేను ఎందుకు వెనకకు రావాలి, నేను నేర్చుకున్న చదువు ఏంది, నేను ఎందుకు ఇట్లా ఉండాలి అని మళ్ళీ నాకే మైండ్కు వెక్కించుకొని అర్థం చేసుకున్నా మాస్టర్. అర్థం చేసుకొని నేను మా మేడం, నువ్వు క్లాస్ చెప్తావు తల్లి, నువ్వు ఖచ్చితంగా చెప్తావంటే ఇప్పుడు నేను క్లాసులు కూడా చాలా బాగా చెప్తాను మేడం. నా క్లాసులు చెప్పుడంటే నేను అనుకుంటా ఈ రోజు నేనే చెప్తా క్లాసు అని నేను అనుకుంటా, నా మనసులోకి వస్తుంది. మా మేడం నేను కూర్చున్నాక మీరు చెప్పండి మేడం అని నాకే ఇస్తుంది మేడం క్లాసు. ఆ క్లాసులు చేసిన కాడ నుంచి నా ఆరోగ్యం, నా బాడీ, మా ఇంట్లో మనుషులు మారిర్రు, మా ఇల్లు మారింది, మా పిల్లలు మారిర్రు మాస్టర్. నా పెద్ద కొడుకైనా ఎవరైనా కోపాలు బాగుండే వాళ్ళందరికీ కూడా కాంతి సెట్ చేసిన మాస్టర్. ఈ కాంతి అంటే మాస్టర్ కాంతి సెట్ చేయాలన్నాడు కదా అని నేను అన్నిటికీ కాంతి సెట్ చేసుకొచ్చాను. నాకు అన్ని ఒకే అయినాయి మాస్టర్. నాకు ఏదైనా అనుభవాలు అయినా కానీ చాలా వచ్చినాయి మాకు ఆ శ్రీకాంత్ మాస్టర్ జ్ఞానం చేసేటప్పుడు కూడా నాకు నా జ్ఞానంలో నేను నాకు ఆవు ఈనినట్టు
తెల్ల ఈనినట్టు నాకు జ్ఞానములు వచ్చింది. వచ్చిన వాళ్ళ తర్వాత ఏం చేసిన మాస్టర్ చెప్పిన, మాస్టర్ నాకు ఇట్లా అనిపించింది అన్న. సరేరా అని చెప్పిండు. నాకు పొద్దున వచ్చింది, సాయంత్రం వరకు మా ఇల్లు పక్కకు వీనింది. నాకు మా ఫ్రెండ్ వచ్చి చెప్పింది, వదినే నీకు వీనిందని నీకు జ్ఞానంలో తెలిసింది, నువ్వు అన్నట్టే కరెక్టే, సాయంత్రం ఈనింది, దానికి పాప పుట్టింది అని చెప్పింది మేడం. మస్తు ఆనందం అయింది నాకు. అబ్బాయి ఎంత మంచిగా ఉంటది, కాంతిలా జ్ఞానం చేస్తే ఇలా ఉంటదా, ఇట్లా వస్తుందా అని. నాకు బాగా కూడా అప్పుడు ఆగ్నేయ చక్రం కూడా నాకు చాలా నొప్పి కూడా బాగా వచ్చింది. అప్పుడు మాస్టర్ క్లాస్ చెప్పినప్పుడు బాగా నొప్పి వచ్చింది నాకు. బ్రహ్మానందరంలో కూడా నొప్పి వచ్చింది. ఇలా వస్తుందని మా మేడం చెప్తే, నీకు ఏం కదరా, నీకు అట్లనే నొప్పి వస్తుంది, నీకు ముందు ముందు జరగబోయేది తెలుస్తుంది కదా, నీకు అట్లనే ఓపెన్ అవుతుంది అని నాకు ధైర్యం ఇచ్చింది. నాకేమవుతుందో అని నేను అట్లా భయపడ్డా. నాకు మా ఇంటికి పద్మ మేడం చెప్పిన వాళ్ళే అప్పుడు నాకేం కాదు, నేను మంచిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నా. అప్పటి సంధి నేను మంచిగా సంతోషంగా ఉన్నా మేడం. ఏదైనా కానీ నేను ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా కానీ ఇప్పుడు నేను ధైర్యం చేసుకున్నా. నా దాంట్లో పిరుగుతానం అన్నది ఇప్పుడు లేదు. నాకు నిద్ర కూడా మాస్టర్, నేను ఒక్కొక్కసారి 12 కానీ 1 కానీ నాకు నిద్ర పట్టకపోవు. అసలుంటిది ఇప్పుడు నాకు చాలా నిద్ర పడుతుంది. నేను కొద్దిసేపు మధ్యాహ్నం వంట ఒక అర్ధగంట టైం తీసుకుంటా మాస్టర్. నేను ఎప్పుడైనా కానీ నేను పొద్దున 3:30కు లేస్తా. 3:30కు లేచి నేను మౌనంగా చేసుకుంటా. మళ్ళా మా పద్మజ గ్రూపులకు నేను రావాలని మళ్ళీ 5 గంటలకు ఇల్లు చేరుకుంటా. ఆ క్లాస్ చేసుకుంటా, ఈ క్లాస్ చేసుకుంటా, మధ్యాహ్నం చేసుకుంటా, సాయంత్రం చేసుకుంటా. ఇప్పుడు 8:30కు మళ్ళీ క్లాసు కూడా వస్తా. నేను రోజు 4-5 క్లాసులు చేసుకుంటా మాస్టర్. నేను అట్టిగా ఉండా మాస్టర్. నేను ఏదో క్లాస్ చేసుకుంటూనే ఉంటా. నాకు వంటిది నాకు మా మాస్టర్ నన్ను ఈ దారులకు తీసుకొచ్చింది. ఇప్పుడు కడుపు నిండా నిద్ర పోతా, నా టెన్షన్లు లేవు, నాకు ఆలోచనలు లేవు, నాకు ఎలాంటిది లేదు. కానీ నేను ఏదన్నా నాకు ముందే తెలిసింది మాత్రం అయితే అది నిజం అవుతుంది మాస్టర్. నేను జ్ఞానం చేస్తా అంటే కూడా నాకు మాస్టర్లు పాయసం ఇచ్చిర్రు మాస్టర్. గ్లాసుతో నాకు తాగిపిచ్చిర్రు 2 సార్లు. నాకు ఒకసారి చెంచాతోని పెట్టిర్రు నాకు మాస్టర్లు. నేను క్లాస్ చెప్తాంటే కూడా నాకు వెనకకెళ్ళి వచ్చి నా భుజం మీద చెయ్యేసిర్రు. అరే నా పక్కకు ఎవరు లేరు కదా, నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, ఎవరు ఉన్నారు అని ఇట్లా చూస్తే ఎవ్వరు లేరు మేడం, ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఆహా మాస్టర్లు వచ్చినట్టున్నారు నా పక్కకు, నేను క్లాస్ చెప్తున్నా కదా అందుకే వచ్చి వింటారు అని అట్లా ఆనందంగా సంతోషంగా మస్తు సంబరం అనిపించింది మేడం. ఆ క్లాస్ చెప్పినాడైనా కానీ ఏదన్నా మనకు అనుభవం వచ్చినప్పుడైనా కానీ. మా ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. ఫ్రిడ్జ్ ఖరాబ్ అయితే రిపేర్ తీసుకొస్తానన్నాడు. రిపేర్ తీసుకొచ్చడం మనకు అవసరం లేదు. నేను చదువుకున్నది ఏంటిది, నేను కాంతి ధ్యానం చేసుకున్నా. నాకు ఎవరి అవసరం లేదు, నా కాంతితోని అది కరెక్ట్ మంచిగా రెండుకుంటదని నేను కూర్చొని నేను కాంతి సెట్ చేసుకున్నా మాస్టర్. నేను పోయి మళ్ళా కాంతి జగతాన్ని నేను కట్టుకేసిన మేడం. కట్టుకేయంగానే అది ఓపెన్ అయింది మేడం. ఇంకా ఆనందంగా అనిపించింది నాకు. మా ఇంట్లో జరిగిందే చెప్తున్నా మేడం. గ్రైండర్ ఖరాబ్ అయితే గ్రైండర్ కూడా అది చదే మళ్ళీ చక్కగా తిరిగింది కాంతి నింపుకుంటే. మా ఆయనే పొద్దుననే బండి వేసుకొని బట్టల బేరం పోతాడు మాస్టర్. మేము బేరం చేసుకుంటాం. అయితే బండి నేను జ్ఞానంలో ఉన్నప్పుడు ఆ బండి అసలు స్టార్ట్ అయితలేదు. ఇక స్టార్ట్ అయితలేదు కదా, ఇక నేను పోను అని అనుకొని పక్కకుంటా నేను ఇంటన్నా. అవి మాటలు వినొచ్చి నేను మళ్ళీ కాన్సిడ్ చేసిన వాళ్ళే మళ్ళీ ఒకసారి ఎట్లయినా మంచిదని స్టార్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ బండి స్టార్ట్ అయింది మేడం. మళ్ళా బట్టల బేరానికి వేయండి. మాలు అమ్మిన కాడ కూడా నేను మా ఆయనకు గిరాకీ రావాలి, ఈ రోజుకి ఇంత రావాలంటే అంతనే వచ్చింది మాస్టర్. నాకు ఎలా అనిపిస్తే అలా అనిపించింది. మా పిల్లలందరూ కూడా మారిర్రు. మాకు ఒక్క ఆయన మంచినీళ్ళు పట్టుకొని బండి మీద ఎండాకాలంలో వరడబ్బ పట్టుకొని నడెండల మాస్టర్ అది బండి స్టార్ట్ గా అయితే లేదు, బంద్ అయిన వాళ్ళకి నేను అప్పుడు బురిసే వేసుకుంటాను నేను బయట పొద్దున. అయ్యో మస్తు తొక్కి 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 నిర్వాడతాను ఎండలగానే స్టార్ట్ అయితే లేదు. స్టార్ట్ కాకపోతే అయ్యో పాపం స్టార్ట్ అయితే లేదు కదా అని నేను తొందరగా బయటకు వచ్చి నోట్లే నీళ్ళు పోసుకొని పుగిలించి ఉంచి నేను కాంతి చెడి చేసిన మాస్టర్ ఆయనకు. కాంతి చెడి చేసిన వాళ్ళే ఒక 5 నిమిషాలు కూడా కాలేదు, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయి 5 అవుతుందని అన్న వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు స్టార్ట్ అయింది మేడం. వెళ్ళిపోయిండు వెళ్ళిపోయింది మేడం. అని నాకు చాలా అనుభవాలు వచ్చినాయి మేడం. నాకు అనుభవాలు వచ్చినాయి కూడా నాకు చాలా. నేను కాంతి ధ్యానం చేసుకున్నాను. నాకు ఎప్పుడైనా కానీ నాకు పనులలోకి వెళ్ళి నోట్లకి వెళ్ళి కూడా నాకు పాయసం వచ్చింది మేడం.
నాకు మా ఎన్టీపీసీ పద్మజ మేడం కూడా చెప్పిన, మేడం నాకు ఎప్పుడైనా కానీ నేను జ్ఞానంలో కూర్చున్నప్పుడే నాకు నోట్లోకి వెళ్ళి తీయగా వస్తుంది మేడం అంటే, అది నీకు మాస్టర్లు పైసం ఇచ్చిర్రా అని అన్నది. ఆహా, ఇది పైసమా అని అట్లా అనుకున్నా మేడం నేను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. మొత్తం పెదవులన్నీ తీయగానే, నోరంతా తీయగానే ఉంటది నాకు. నేను ఒక్కొక్కసారి వాటర్ డబ్బా బాటిల్ మర్చిపోయి నేను పెట్టుకోకుంటే కూడా నాకు మాస్టర్లు వాటర్ కూడా తీసుకొచ్చిచ్చారు మాస్టర్. నా పక్కకే ఉంటారు మాస్టర్. నేను బాధపడ్డా గాని నన్ను లేపుడు కూడా కరెక్ట్ నన్ను 3:30కే లేపుతారు. నన్ను 3:30కు లేపి నేను మంచిగా జ్ఞానం చేసుకుంటా. నేను అప్పుడు అంతకు ముందు అట్లా వండకపోతున్నాను, పొద్దురాగా వండుకుంటున్నాను, 7కి లేచి పని చేసుకుంటాను మేడం. ఇప్పుడు మాకు అన్ని ఆనందంగా అవుతాయి, అనుకునే అన్ని అవుతున్నాయి మాస్టర్. మాకు చాలా సంతోషంగా ఉన్నాయి. నాకు బీపీ ఉండే, నేను బీపీ గోళీలు కూడా వేసుకుంటలేను. నాకు టోన్స్ వచ్చినాయి, టోన్స్ కూడా వేయినాయి, పడిపోయినాయి అవి. మా ఆయనకు షుగర్ బీపీ ఉండే, అవన్నీ కంట్రోల్ అయినాయి మాస్టర్. నాకు ఎలాంటి బాధ లేదు మాస్టర్. నాకు ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చిన కాంచి నాకు సంతోషంగా ఉన్నది. నాకు నా మైండ్ పనిచేస్తుంది, నాకు తెలివి పెరిగింది మాస్టర్. నాకు ఫోన్ అంటే తెలియదు మాస్టర్. నాకు ఫోన్ అంటే కూడా తెలియదు, ఎవరన్నా ఫోన్ చేసుకుంటే కూడా నాకు తెలియదు, అందులో ఏం బొమ్మలు వచ్చేది కూడా నాకు తెలియదు. అసలు వంటిది ఇప్పుడు మాకు ఎన్టీపీసీ పద్మజ మేడం చేయబట్టి ఇప్పుడు నేను ఫోన్ అలవాటైనా, నేను అన్ని చేసుకుంటానా. ఎవరన్నా ఫోన్ చేసినా గానీ ఇప్పుడు నేను ఆ ఫోన్ కు చేసినప్పుడు నేను లేకపోతే వచ్చి నేను నంబర్ చూసుకుంటానా, మళ్ళీ చేసుకుంటానా మాస్టర్. ఎవరన్నా ఏమన్నా ఫోటోలు కావాలంటే మా శ్రీకాంత్ మాస్టర్ క్లాసులు కావాలంటే పంపించాలంటే కూడా నేను ఇప్పుడు పంపిస్తానా. ఇప్పుడు నాకు చదువు కూడా అక్షరాలు కూడా తెలుస్తున్నాయి మాస్టర్. నాకు ఇప్పుడు ఇళ్ళకి వచ్చిన కాడ నుంచి ఎవరి పేర్లైనా చదువుకుంటా, ఎవరు ఫోన్లు చేసినా గానీ ఆహా వీళ్ళు ఫోన్ చేసిరని మళ్ళీ ఎంబడి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతా. కానీ నాకు మాత్రం ఈ జ్ఞానంలోకి వచ్చిన కాడ నుంచి నాకు మస్తు తెలివి వచ్చింది మాస్టర్. నాకు ఆనందంగా ఉన్న, అయిపోగా ఉన్న, ప్రేమగా ఉంటాను మాస్టర్. నాకు కాంతి జ్ఞానం అంటే నా ప్రాణం. నాకు నేనున్నంతసేపు నా ప్రాణాన్ని నన్ను విడిచిపెట్టాలని కాంతిని మాత్రం నేను విడిచిపెట్టవచ్చు. నన్ను కాంతే నన్ను కాపాడుతుంది. నన్ను అంత ధైర్యం కొద్దీ నేను చేసుకుంటా మాస్టరు. నాకు చాలా ఇష్టం నాకు కాంతి చేసుకున్నాడు అంటే, నా కాంతి జ్ఞానం అంటే. నాకు ఒక కన్న తల్లి లెక్క నన్ను చేయి పట్టుకొని నన్ను నడిపించింది నాకు మా ఎన్టీపీసీ పద్మజ మేడం. నేను మస్తు మందులు పెట్టుకున్నా, నేను మస్తు రూపాయలు పెట్టుకున్నా, నేను హాస్పిటల్లకు నేను ఎన్నో ఖర్చు పెట్టుకున్నా. మాకు ఇంట్లో వెళ్ళక కూడా మేము ఎంతో బాధపడ్డా నేను. ఇప్పుడు నాకు ఎలాంటి రంది లేదు మాస్టర్. నేను అంత సంతోషంగా ఉన్నా. నాకు చాలా మంచిగా అనిపించింది మాస్టర్. ఎవరికన్నా పిల్లలు కావాలన్నటోళ్ళు కూడా మాస్టర్ పలానాయనకు నాకు కాన్పు అయిందని నాకు వచ్చింది అనుకో, వాళ్ళకు ఖచ్చితంగా అయింది. వాళ్ళకు కొడుకే పుడతాడని వచ్చింది నాకు, వాళ్ళకి అబ్బాయి పుట్టిండు. ఒక ఆమె 5 నెలల ప్రెగ్నెంట్ మేడం. అది కింద నాకు ఒకటి వచ్చింది, చేతులకి వెళ్ళి కింద జారిపోయింది, కింద వలిగింది. గతం పలిగిన వాళ్ళు అయ్యో మరి ఇట్లా పలిగిపోయింది కదా, ఎందుకు పలిగింది అనిపిస్తే అయ్యో పొద్దుకి ఆమె ప్రెగ్నెంట్ పోయింది మాస్టర్. అలా తెలిసింది. మాకు ఒక దగ్గరనే ఉంటది మా ఫ్రెండ్ బిడ్డ, ఆమె కూడా 10 వెళ్ళి 11 పడ్డాయి గంతే. 11 వెళ్తే నాకు తెల్లారంగానే 5 గంటలకు నేను క్లాస్ చేసుకుంటాను. నా జ్ఞానంలోనే ఆమె నాకు పుషవత అయినట్టే నా జ్ఞానంలో వచ్చిందమ్మ మేడం. నాకు మొత్తం బెడ్డే కనలా పడుతుంది, మొత్తం రక్తం కుమ్మరించి పోతుంది, నాకు గొట్టం వచ్చినట్టు పోతుంది నాకు. అలా వచ్చింది. అరే నాకు గిట్ల ఎందుకు వచ్చింది, ఎవరికి ఏమవుతుంది మరి, నాకు ఇట్లా ఎందుకు అవుతుంది అని అనుకున్నా. ఇక సప్పుడు కూకున్నా. మా తెల్లార వరకు మా ఆరాల బిడ్డ ఆంటీ మీ ఆరాల బిడ్డ పుషవత అయిందని చెప్పింది. ఆహా, నాకు రాత్రి నాకు తెల్లారంగా ఇట్లా వచ్చింది, పిల్ల తెల్లారంగా ఇట్లా అయింది అని అట్లా అనిపించింది మేడం. నాకు వచ్చే అనుభవాలు అయితే ఇవన్నీ నాకు కరెక్ట్ అయినాయి. నాకు అవన్నీ నిజమే జరిగింది. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నోళ్ళు కూడా పాపం నొల్లి పెట్టుకోవద్దు, మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఒక ఆయన తాగుబోతు ఆయన ఉన్నాడు మేడం, వాళ్ళు మారాలి, భార్యను మంచిగా చూసుకోవాలి, కొట్టద్దు తిట్టద్దు, మందు తాగి రావద్దని ఇట్లా నేను కాంతి చెడు చేసిన మాస్టర్. మా పక్కకే ఉంటది మాస్టర్. ఇప్పుడు అలా అయిపోగా సంతోషంగా ప్రేమగా ఉంటారు మాస్టర్. ఆ పిల్ల నాకు మనవరాలు అవుతుంది మాస్టర్, నా దగ్గరకు వస్తుంది. నువ్వు కూడా చేయరా తల్లి అని అంటా. ఒక్కొక్కసారి 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చుంటది, వెళ్ళిపోతుంది. అందరం కూడా మనం చక్కగా జ్ఞానం చేసుకోవాలి. మనం జ్ఞానం చేసుకుంటేనే మనకు శక్తి అన్నది పెరుగుతుంది, మనకు మైండ్ పెరుగుతుంది, మనకు తెలివి పెరుగుతుంది. మనకు అంతకు ముందు మనకి ఏం తెలియదు కదా. ఇప్పుడు నన్ను అందరు అంటారు, నీ దాంట్లో నీకు మార్పు బాగా వచ్చింది వసంత, నీకు నువ్వు మునుపటి లెక్క మాట్లాడతలేవు, నువ్వు ఫోన్లు చేస్తాను, నంబర్లు చెప్తాను, నువ్వు ఫోటోలు పెడతాను,
ఏ బట్టలు వస్తాయి ఆ బట్టలు కూడా ఫోన్లలో పెడుతున్నావు. నాకన్నా పెట్టరాదు, నీకు ఇంత ధైర్యం వచ్చింది, నీకు ఇంతగానో చదివే రాదు, నువ్వు ఎట్లా కొడతాను అని అడుగుతారు నన్ను. నా మాటలలో కూడా మార్పు వచ్చింది అంటారు. అంతగా ముందు తెలియదు కదా, ఏదో ఏదో మాట్లాడుకున్నాం. నేను ఏదన్నా మాట్లాడిన కాడ కూడా ఎక్కువసేపు నేను ఉండలేను. అలా అసలే నాకు నచ్చలేదు. నేను బయటకు పోతే కూడా నేను ఎక్కువ మాట్లాడా. అవి నాకు నచ్చిన మాటలే. కాంతి జ్ఞానం ముచ్చటైతేనే నేను అక్కడ నిలబడతా. వేరే ముచ్చట్లయితే నేను పట్టించుకోను, వాళ్ళ దగ్గర పోను. నన్ను అట్లా కూడా అంటారు, మీరు ఏమైనా జ్ఞానం జ్ఞానం అని ఇంట్లోనే ఉంటది, ఇంట్లోకి వెళ్ళేది, బయటికే వెళ్ళేదని. వాళ్ళు ఏమన్నా అనుకోని, నాకు నా జ్ఞానమే ముఖ్యం. నాకు ముచ్చట్లు నాకు అవసరం లేదు. నాకు నా జ్ఞానమే కావాలని నేను జ్ఞానాన్నే చేసుకుంటాను, నేను జ్ఞానాన్నే తలుచుకుంటా మాస్టర్. నేను మా వాడకట్టోళ్ళకు అందరికీ కూడా ఎన్నిసార్లు క్లాసులు చేసుకుంటున్నాను, అంతమందికి నేను క్లాసులు కాంతి రింపుతా మాస్టర్. అందరి కాన్షియేట్ చేసుకుంటా, అందరి కుటుంబాలు బాగుండాలి. పిల్లలైనా భార్యలైనా భర్తలైనా ఎవరైనా కానీ మంచిగా ఆనందంగా ప్రేమగా ఉండాలి. మనకు ఎందుకు మన కాంతి నేర్చుకున్నప్పుడు మనం ఒక 10 మందికి మనం సాయం చేయాలి, 10 మందికి మనం హెల్ప్ చేయాలి. మనకు వచ్చే కాడికి మనం చేసుకుంటూనే పోదాం మాస్టర్. అలా అనిపిస్తుంది మాస్టర్. ఎవరన్నా గొడవలు పెట్టుకున్నా కానీ అట్లా గొడవలు పెట్టుకోవద్దమ్మా. దగ్గరుండి మనం మాట్లాడుకోవాలి, ఇడిపోయేది కాదు కదా. ఎన్నటికైనా మన బంధం ఏసంటోడైనా మనం ఉండాలి. వాళ్ళు అన్న ఒక మాట అన్నా నువ్వొక్క మాట అన్నా సర్దుకోపోవాలి తల్లి. బాధపడద్దు, నువ్వోటి నేనోటి అంటే నువ్వు ఎక్కువ అవుతుంది. అట్లా సర్దిద్ది కూడా కాపురాలు కూడా నిలబడ్డాయి మాస్టర్. నేను అందరికి మంచిగా మేలే చేసిన మాస్టర్. చాలా నాకు ఇలా బాగున్నాయమ్మా జరిగింది, మీ ఎక్స్పీరియన్సెస్. ఇలా ఇలా చాలా జరిగింది బాగున్నాయి. మాస్టర్. మీరు ఇప్పుడు ఇట్లా కోపం ఉన్న వాళ్ళకి, లేకపోతే భార్యాభర్తలు గొడవ ఆ, పెట్టుకున్న వాళ్ళకి కాంతి పంపించారని ఉమ్, చెప్పారు కదా, అది ఎలా ఆ. పంపించాలో మాకు చేసి చూపిస్తారా? అంటే మాతో చేపిస్తారా ధ్యానం ఇప్పుడు? ఆ, ఓకే మేడం. ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్ అందరం. ఓకే మేడం. కూర్చున్నారా మేడం? కూర్చున్నాం అమ్మా. ఓకే మేడం. మనం అందరినీ ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్. మన పత్రిజీ మాస్టర్ కి ఆహ్వానం ఇచ్చుకుందాం మాస్టర్. మన ఆస్టర్ శ్రీకాంత్ మాస్టర్ ని ఆహ్వానం ఇచ్చుకుందాం మాస్టర్. మన ఎన్టీపీసీ పద్మజ మేడాన్ని ఆహ్వానం ఇచ్చుకుందాం మాస్టర్. మనకు మునులని ఋషులని, మన శంబల మాస్టర్ ని, భూదేవిని, పంచభూతాలని, వాళ్ళందరిని కూడా ఆహ్వానం ఇచ్చుకుందాం మాస్టర్. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా ఆహ్వానం ఇచ్చుకుందాం మాస్టర్. యూనివర్స్ అందరిని కూడా మనం ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్. కోటి దేవతలను అందరిని కూడా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్. మనకు వెంకటేశ్వర దేవుడు, శివయ్య, శివ మాస్టరు, గణపతి మాస్టరు, సాయిబాబా మాస్టరు, అయ్యప్ప స్వామి, వీళ్ళందరూ కూడా ఆహ్వానం ఇచ్చుకుందాం మాస్టర్. మనం అందరికీ సరెండర్ అవుతాం మాస్టర్. మనకు యూనివర్స్ కు సరెండర్ అవుతాం మాస్టర్. కార్తిక్ సరెండర్ అవుతాం మాస్టర్. చక్కగా హాయిగా కూర్చోండి మాస్టర్. ఏ ఆలోచనలు లేకుండా చక్కగా హాయిగా కూర్చోండి మాస్టర్. మంచిగా ఫ్రీగా కూర్చోవాలి మాస్టర్, టైట్ గా కూర్చోకూడదు మాస్టర్. మన బాడీని కొద్దిగా లూజ్గా ఇడిచిపెట్టి మనం జ్ఞానంలో కూర్చోవాలి మాస్టర్. చక్కగా కళ్ళు ముచ్చుకొని చేతులు జోడించుకొని కాలు క్రాస్ చేసుకోవాలి మాస్టర్. మనం చక్కగా స్ట్రేట్ గా కూర్చోవాలి మాస్టర్. మన తల అయినా మన ఈ పైన గోడకైనా కుర్చీకైనా తాకకూడదు మాస్టర్. మనం స్ట్రేట్ గా కూర్చుకొని మనం జ్ఞానంలో కూర్చోవాలి మాస్టర్. ఏ ఆలోచనలు రాకుండా మంచిగా చక్కగా కూర్చోవాలి మాస్టర్. మనం కొద్దిసేపు గంట మనం చేసుకుందాం మాస్టర్. కాంతి జ్ఞానం చేసుకుందాం మాస్టర్. హాయిగా కూర్చోవాలి మాస్టర్. ఆనందంగా సంతోషంగా ప్రేమగా కూర్చోవాలి మాస్టర్. ఇష్టంగా కూర్చోవాలి మాస్టర్. మనకు ఇష్టంగా కూర్చుంటే మన కాంతి జ్ఞానం మనకు మంచిగా అవుతుంది మాస్టర్. మన బాడీలో మనకు శక్తి అన్నది, మనకు మంచి శక్తి అన్నది మన మనసులకు వస్తుంది మాస్టర్. ఒక్క 5 శ్వాసలు గమనించండి మాస్టర్. సహజమైన శ్వాస, మధురమైన శ్వాస. కాంతే కాంతే మన శ్వాస మీన ధ్యాస. మన తలపైన నుంచి మనకు మూలధార రాక మాస్టర్. మనకు గోళల్ కాంతి పిరిమిడి. మన మూలధార రాక శ్వాస తీసుకురాలి మాస్టర్.
మనకు బ్రహ్మానందరం, ఆగ్నేయం చక్రం, విశుద్ధ అనాథ చక్రం, మనపురు చక్రం, స్వాధిష్టానం, మనకు అక్కడ రాక తీసుకురాలి మాస్టర్. మూలధార రాక తీసుకొచ్చి శ్వాసను అక్కడ ఆపండి మాస్టర్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస, కాంతి శ్వాస. శ్వాస రండి మాస్టర్. మూలధారలా మనకు దృష్టి పెట్టి శ్వాసని గమనించండి మాస్టర్. బంగారు కాంతిని రింపండి మాస్టర్. కాంతి, 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 కాంతి శ్వాస, కాంతి శ్వాస. శ్వాసని మంచిగా గమనించండి మాస్టర్. మన మూలధారల మూలధార అంతా కూడా బంగారు కాంతిగా నిండిపోతుంది మాస్టర్. అక్కడ ఉన్న గంతులన్నిటి కూడా బంగారు కాంతి రింపండి మాస్టర్. మనకు మూలధార మనకు బండ వస్తుంటేనే కదా మాస్టర్ మనం ఏ పనైనా మనం చేస్తాం మాస్టర్. మనకు పిరికితనం అనేది ఉండదు, బద్ధకం అనేది ఉండదు మాస్టర్. మనకు మూలధార మనకు కరెక్ట్ ఉండాలి మాస్టర్. అది కరెక్ట్ ఉంటేనే మనం ఎంత పనైనా మనం చేయగలం మాస్టర్. మనకు ధైర్యం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది మాస్టర్. ఏడికన్నా పోవాలంటే, ఒంటరిగా పోవాలంటే కూడా మనం భయపడతాం కదా మాస్టర్. ఇప్పుడు మనకు ఎలాంటి భయం లేదు మాస్టర్. ఎప్పుడైనా మనం భర్తను పట్టుకొని పోతాం కదా మాస్టర్, ఎటు వీనా గాని. అప్పుడు మనకు పిరికితనం ఉన్నది మాస్టర్. ఇప్పుడు మనం జ్ఞానంలోకి వచ్చినాక మనకు పిరికితనం లేదు మాస్టర్. మనం ఏ ఊరికైనా ఎక్కడికైనా మనం ధైర్యం కొద్ది వెళ్ళొస్తాం మాస్టర్. మన మూలధారల బంగారు కాంతిని రింపండి మాస్టర్. సహజమైన శ్వాసను రింపండి మాస్టర్. బంగారు కాంతిని రింపండి మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా బంగారు కాంతిగా మారిపోయినాయి మాస్టర్. మనకు అక్కడ ఉన్న స్పాట్లన్నీ కూడా మనకు చక్కగా హాయిగా పనిచేస్తున్నాయి మాస్టర్. బంగారు కాంతి అంతా నిండిపోతుంది మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అన్నిటి కూడా కాంతిమయం, కాంతిమయం. మనకు మూలధార అంతా నింపండి మాస్టర్. మనకు అది కరెక్ట్ ఉంటేనే మనకి ఎలాంటి జబ్బులు ఉండేవి మాస్టర్. అక్కడి నుంచి మనం సాధిస్తానం కాడికి రాలి మాస్టర్. సాధిస్తానంలో మంచిగా దృష్టి పెట్టి శ్వాసని గమనించండి మాస్టర్. కాంతి శ్వాసని రింపండి మాస్టర్. బంగారు కాంతిని రింపండి మాస్టర్. కాంతి, 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 కాంతి శ్వాస, కాంతి శ్వాస, మధురమైన శ్వాస. శ్వాసని మించి రింపండి మాస్టర్. మనం దృష్టి ఎక్కడ పెడితే మనం అక్కడికి మనకు శ్వాస నిండుకుంటుంది మాస్టర్. అక్కడ మనకు లివర్ ఉంటుంది మాస్టర్, అపెండిక్స్ ఉంటుంది మాస్టర్. ఇటు మనకు గ్యాస్ అంటారు కదా మాస్టర్. మనకు అక్కడ లివర్ పక్కకు ఉంటది కదా మాస్టర్, గాలి బాడర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా బంగారు కాంతి నింపండి మాస్టర్. అక్కడ ఉన్న లివర్ అంతా కూడా మన బంగారు కాంతిగా మారిపోయింది మాస్టర్. అక్కడ ఉన్న అవయాలన్నీ కూడా మన కాంతిగా మారిపోయినాయి మాస్టర్. చక్కగా మంచిగా మిండుండు మాస్టర్. సారీ, నేను సాధిస్తానం కాడికి వచ్చిన మాస్టర్. సాధిస్తానంలో కదా ఇప్పుడు మనం చెప్పేది. చిన్న పేగులకు, పెద్ద పేగులకు అక్కడ మంచి శ్వాసను రింపండి మాస్టర్. బంగారు కాంతిని రింపండి మాస్టర్. మనం సాధిస్తానంలో అంటే చాలా ఉంటది మాస్టర్. బంగారు కాంతి రింపండి మాస్టర్. శ్వాసని గమనించండి మాస్టర్. కాంతి శ్వాసని రింపండి మాస్టర్. హాయిగా చక్కగా రింపండి మాస్టర్. మనకు చిన్న పేగులకు, పెద్ద పేగులకు అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా మాస్టర్. మనకు అక్కడ కొద్ది కిందనే మాస్టర్ మన గర్భసంచి కూడా ఉంటది కదా మాస్టర్.
అక్కడ ఉన్న గర్భసంచి కూడా మనకు అవయాలకు అవన్నిటి కూడా బంగారు కాంతి నింపండి మాస్టర్. అందులో ఉన్న మనకు కడుపులో ఉన్న బేబీ అయినా గాని మాస్టర్, ఆ బేబీకి మనకు ఊపిరి పోయాలంటే మన పేగుతోనే కదా మాస్టర్, మన నాడి నుంచే కదా మాస్టర్ మనకు కడుపులో పోయేది మాస్టర్. గమనించండి మాస్టర్, గర్భసంచిలో మనం ఏది తిన్నా గాని మనకు నాడి నుంచే కదా మాస్టర్ వాళ్ళకు పోయేది ఆహారం. మనం ఏది తింటే మనకు వాళ్ళకంత టేస్ట్ వస్తుంది మాస్టర్. ఆ బేబీకి మన పేగుకుని అలా పేగుకు మనకు అది ఒక బంధం మాస్టర్. మనం ఒక ప్రాణాన్ని వస్తున్నాం మాస్టర్, ఒక ప్రాణాన్ని మనం నిలబెడుతున్నాం మాస్టర్. కాంతిమయం కాంతిమయం కాంతిమయం. అలా ఉన్న బేబైనా గాని మాస్టరు అవయవాలతోని మంచి చక్కగా అవయవాలతోని అంత చక్కగా పుట్టాలి మాస్టర్. ఆ బేబీకి ఉన్న అవయాలకు కూడా బంగారు కాంతి నిండిపోతుంది మాస్టర్. ఆ అవయాలకు అన్నిటి కూడా కాంతిమయం కాంతిమయం. చక్కగా హాయిగా మంచిగా పనిచేస్తాను మాస్టర్ మనకు సాగిస్తానంలా. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస, సహజమైన శ్వాస, మన కాంతి శ్వాస మాస్టర్. అక్కడ నుంచి మనం మన పురుషకరం కనుక వస్తాం మాస్టర్. మన శుపాన పురుషపురం కాడ కూడా మనకు లివర్, గ్యాస్, గాలిబాడర్, అపెండక్స్ కదా మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా బంగారు కాంతి నింపండి మాస్టర్. కాంతి శ్వాసని నింపండి మాస్టర్. శ్వాసని గమనించండి మాస్టర్. బంగారు కాంతి నిండుతుంది మాస్టర్. అక్కడ ఉన్న అవయాలన్నిటి కూడా మాస్టర్. మనకు అన్ని చక్రాలు కూడా మనకు చక్కగా హాయిగా పనిచేస్తుంది అని సంతోషపడాలి మాస్టర్. ఎంత హాయిగా వస్తున్నది మాస్టర్, ఎంత చక్కగా అనిపిస్తుంది మాస్టర్. అక్కడ మనకి అవయాలకు మనకు మన పురుషపురంలో మనకు కోరికలు ఎక్కువ ఉంటాయి మాస్టర్. పొట్ట భాగం అంతా కూడా కాంతిమయం కాంతిమయం. అక్కడ ఉన్న అవయాలు అవన్నిటి కూడా మన బంగారు కాంతిగా మారిపోయినాయి మాస్టర్, కాంతిగా మారిపోయినాయి మాస్టర్. అక్కడ ఉన్న ఎవరంతా కూడా బంగారు కాంతిగా మారిపోయినాయి మాస్టర్. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. మనం హాయిగా సంతోషంగా ప్రేమగా ఉన్నాం మాస్టర్. కాంతి శ్వాస. అక్కడి నుంచి మనం ఒకసారి మాస్టర్ అనాథ చక్రం కాడికి రండి మాస్టర్. అనాథ చక్రం కాడ దృష్టి పెట్టి శ్వాసని గమనించండి మాస్టర్. బంగారు కాంతి నింపండి మాస్టర్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. కాంతి శ్వాస. మన బంగారు కాంతి నిండుతుంది మాస్టర్. అటు ప్రాబ్లం ఉన్న కూడా మాస్టర్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు మాస్టర్. అటంతా కూడా మనకు అటంతా కూడా బంగారు కాంతిగా మారింది మాస్టర్. మొత్తం గోల్డ్ గా తయారైంది మాస్టర్. మనకు అక్కడంతా గోల్డ్ గా కనబడుతుంది మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా మొత్తం కాంతిగా మారిపోయినాయి మాస్టర్. బంగారు కాంతిగా మారిపోయినాయి మాస్టర్. మనకు పక్కకే మాస్టర్ ఊపిరితిత్తుల్లో కూడా ఉంటాయి కదా మాస్టర్. ఊపిరితిత్తుల కూడా శ్వాసని గమనించండి మాస్టర్. కాంతి శ్వాసని రింపండి మాస్టర్. బంగారు కాంతిని రింపండి మాస్టర్. అక్కడ కూడా మాస్టర్ ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. మన బంగారు కాంతి అంతా నిండిపోతుంది మాస్టర్. మనకు వాటు చక్రానికి ఊపిరితిత్తులకు అవన్నిటి కూడా బంగారు కాంతి నింపండి మాస్టర్.
అనాథ చక్రం అంటే ప్రేమ ఉంటది మాస్టర్. ప్రేమని మనం ఒకరికి పంచాలి, ఒకరి ప్రేమని మనం తీసుకోవాలి మాస్టర్. ఎవరికైనా కానీ మన ప్రేమని చూపెట్టాలి మాస్టర్. అక్కడ ఉన్నదంతా కూడా కాంతిమయం, కాంతిమయం. అక్కడి నుంచి మనం షష్ఠి బాడి కాడికి రండి మాస్టర్. షష్ఠి బాడి కాడ కొంచెం మధ్యలో దృష్టి పెట్టి శ్వాసని గమనించండి మాస్టర్. కాంతి శ్వాసని నింపండి మాస్టర్. బంగారు కాంతిని నింపండి మాస్టర్. చాలా మందికి ఛాతి కాడ నొప్పి నొప్పి అంటారు కదా మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. మన బంగారు కాంతి అంతా నిండిపోతుంది మాస్టర్. అక్కడ ఉన్న అవయాలవన్నిటి కూడా బంగారు కాంతి నిండిపోతుంది మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా కాంతిమయం, కాంతిమయం, కాంతిమయం. అక్కడి నుంచి మాస్టర్ విశుద్ధ కాడికి రండి మాస్టర్. మనకు విశుద్ధ చక్రం కాడ దృష్టి పెట్టి శ్వాసని గమనించండి మాస్టర్. మంచి తల స్ట్రేట్ గా పెట్టాలి మాస్టర్. స్ట్రేట్ గా పెట్టి మన శ్వాసని గమనించాలి మాస్టర్. మనకు అక్కడ టైరాయిడ్ గ్రంథి ఉంటది కదా మాస్టర్. ఆ టైరాయిడ్ గ్రంథి అంతా కూడా బంగారు కాంతి నింపండి మాస్టర్. కాంతి, 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 కాంతి శ్వాస, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస, మధురమైన శ్వాస. శ్వాసని మంచిగా గమనించండి మాస్టర్. మనకు జ్ఞానములో కూడా మాస్టర్ మనకి ఏమన్నా ఆలోచనలు వస్తే మాస్టర్ మన శ్వాసని గమనించుకోవాలి మాస్టర్. మనకు ఆలోచనలు రాకపోతే మన బాడీలో ఏం జరుగుతుందో మనం గమనించుకోవాలి మాస్టర్. సహజమైన శ్వాస. మనకు గొంతంతా కూడా బంగారు కాంతితో నిండిపోతుంది మాస్టర్. మన టైరాయిడ్ గ్రంథి అంతా కూడా బంగారు కాంతిగా మారిపోయింది మాస్టర్. ఆ గొంతు భాగం అంతా కూడా కాంతిమయం, కాంతిమయం. మన కాంతి అంతా కూడా నర నరాల పొంటి పోతుంది మాస్టర్. నర నరాల పొంటి దిగుతుంది మాస్టర్. ఎలాంటి నొప్పులు ఉండయి మాస్టర్. మెడలకు పట్టి పెట్టుకుంటారు మాస్టర్. మెడల నొప్పులు అని అంటారు మాస్టర్. ఎలాంటిది లేదు మాస్టర్. మన బంగారు కాంతి నిండుకుంటుంది కదా మాస్టర్. కాంతి శ్వాసని రింపుకుంటున్నాం కదా మాస్టర్. మనకు ఎప్పుడైనా గాని మాస్టర్ మనకి ఎక్కడైనా గాని మనకు పెయిన్ వస్తే మనం అక్కడ దృష్టి పెట్టి శ్వాసని గమనించుకోవాలి మాస్టర్. మనకు ఆ నొప్పి ఎంబడే తొలగిపోతుంది మాస్టర్. మనం గమనించుకోవాలి. మనం దృష్టి ఒక కాడ పెట్టి మన శ్వాసని గమనించుకోవాలి. మన మనసు ఎక్కడ పెట్టి మనం శ్వాసని గమనించుకుంటే అది ఏమీ ఎలాంటిది కాదు మాస్టర్. అది కుదరదు కదా మాస్టర్. అందుకు మనం దృష్టి పెట్టిన కాడ మన శ్వాసని గమనిస్తే అదే చేరుకుంటది. గొంతు భాగం అంతా కూడా కాంతిమయం, కాంతిమయం. మనము నోరున్నదని ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు మాస్టర్. మనకు మాట్లాడాలి మాస్టర్. ఏది మాట్లాడినా మనం స్వచ్ఛంగా మాట్లాడాలి మాస్టర్. అప్పుడు మనకు తెలియక మన అబద్ధాలు ఆడినాం మాస్టర్. ఇప్పుడు మనం జ్ఞానంలోకి వచ్చినాం. మనకు శక్తి పెరిగింది, మనకు మైండ్ పెరిగింది, మనకు తెలివి పెరిగింది కదా మాస్టర్. ఇప్పుడు మనం మారాలి మాస్టర్. మన దాంట్లో కూడా మార్పు వచ్చింది మాస్టర్. కాంతిమయం, కాంతిమయం. గొంతంతా కూడా బంగారు కాంతిగా మారిపోయింది మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. హాయిగా ఉన్నది మాస్టర్. ఇప్పుడు మనకు మెడలు చూడు మాస్టర్. అటు ఇటు తింపుకొని చూడాలి మాస్టర్. ఎలాంటిది లేదు మాస్టర్. ఇప్పుడు నల్లగా తిరుగుతుంది మాస్టర్. అక్కడి నుంచి మాస్టర్ మనం ఆగ్రహం చక్రం కాడికి రండి మాస్టర్. ఆగ్రహం చక్రం కాడ మనకు దృష్టి పెట్టి శ్వాసని గమనించండి మాస్టర్. అది బాగా పవర్ఫుల్ ఉంటది మాస్టర్.
కాంతి శ్వాసని రింపండి మాస్టర్. బంగారు కాంతిని రింపండి మాస్టర్. కాంతి 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 శ్వాస, కాంతి శ్వాస. బంగారు కాంతి నిండుకుంటాంది మాస్టర్. మనకు అక్కడ ఆగ్న చక్రం కాడ మనకు ఓపెన్ అవుతుంది మాస్టర్. థర్డ్ ఓపెన్ అవుతుంది మాస్టర్. కదలికలు వస్తున్నాయి మాస్టర్. గమనించండి మాస్టర్. అంత హాయిగా ఉన్నది మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా కాంతిమయం, కాంతిమయం. అవయాలు అవన్నిటి కూడా మాస్టర్ కాంతిగా మారిపోయినాయి మాస్టర్. బంగారు కాంతిగా మారిపోయినాయి మాస్టర్. అది మనకు కరెక్ట్, మనకు అక్కడ కరెక్ట్ ఉండాలి మాస్టర్. మనం మంచిగా ఉండి దృష్టి పెట్టాలి, అక్కడ శ్వాసని గమనించాలి మాస్టర్. మన శ్వాసను గమనించితే మనకు అప్పుడే వెళ్ళిపోతుంది మాస్టర్. మనకు నొప్పి అనేది లేదు మాస్టర్. అక్కడ నుంచి మనకు బ్రహ్మనందరం కాడికి రండి మాస్టర్. బ్రహ్మనందరంలో మనకు దృష్టి పెట్టి శ్వాసని గమనించండి మాస్టర్. కాంతి శ్వాసని రింపండి మాస్టర్. బంగారు కాంతి నిండా రింపండి మాస్టర్. కాంతి 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 శ్వాస, కాంతి శ్వాస. సహజమైన శ్వాస, మధురమైన శ్వాస. శ్వాసని మంచిగా గమనించండి మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా బంగారు కాంతితో నిండిపోతుంది మాస్టర్. బ్రహ్మనందరం మనకు ఓపెన్ అవుతుంది మాస్టర్. మన కదలికలు వస్తున్నాయి మాస్టర్. గమనించండి మాస్టర్. అక్కడ మంచిగా దృష్టి పెట్టి మన శ్వాసను మంచిగా గమనించుకోవాలి మాస్టర్. మన తలంతా కూడా బంగారు కాంతిని నింపండి మాస్టర్. తలంతా కూడా బంగారు కాంతి నిండిపోతుంది మాస్టర్. మనకు చిన్న మెదడుకు పెద్ద మెదడు కూడా బంగారు కాంతి నింపండి మాస్టర్. కాంతి 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 శ్వాస. చాలా మందికి మాస్టర్ తలలో కూడా మనకు గడ్డలు తయారయ్యి అట్లా ఆపరేషన్లు కూడా జరిగిపోతున్నాయి మాస్టర్. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. బంగారు కాంతితోని కరిగిపోతున్నాయి మాస్టర్. బంగారు కాంతి అంతా నిండిపోతుంది మాస్టర్. శ్వాసని గమనించండి మాస్టర్. మన శ్వాసే మన డాక్టర్ మాస్టర్. మన కాంతే మెడిసిన్ మాస్టర్. టాబ్లెట్లే మనకు అవే మాస్టర్. మనకి ఎలాంటి దగ్గరికి పోయేది అవసరం లేదు మాస్టర్. మన కాంతి ఉన్నది, శ్వాస ఉన్నది మాస్టర్. కాంతి శ్వాసే మనకు అవే మనకు మందులు మాస్టర్. బంగారు కాంతి అంతా నిండుకుంటుంది మాస్టర్. మనకు అప్పుడు డాక్టర్ చెప్పి మనకు మాస్టర్ చెప్పింది కదా మాస్టర్. మనమే డాక్టర్, మనమే మెడిసిన్ మనమే చేసుకోవాలి. మన విద్య మనమే చేసుకోవాలి. బంగారు కాంతి అంతా నిండిపోతుంది మాస్టర్. చాలా మందికి ఏడ్స్ అంతా కూడా రాలిపోతుందని కూడా పెద్ద పెద్ద జుట్లున్న వాళ్ళందరూ కూడా మాస్టర్ ఏమో ఏమో కలర్లు పెట్టుకొని జుట్టంతా రాలిపోతుందని బాధపడేటోళ్ళు కూడా ఉన్నారు మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. ఒత్తుగా మంచిగా ఒత్తుగా జుట్టు వాళ్ళకి ఎంత పొడుగా ఉండాలి మాస్టర్. బంగారు కాంతి నింపండి మాస్టర్. కాంతిమయం కాంతిమయం కాంతిమయం. ఆ జుట్టు రాలిపోడది మాస్టర్. మంచి ఒత్తుగా ఇక అందంగా సందంగా ఉంటుంది మాస్టర్. నల్లగా తుమ్మదోలు ఉన్నది మాస్టర్ మన జుట్టు. అంత అందంగా ఉన్నది మాస్టర్ మన జుట్టు. ఎప్పుడైనా గాని మన కాంతి శ్వాసనే కదా మాస్టర్. మన కాంతి శ్వాసని మనం రింపుకోవాలి మాస్టర్. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండేవి మాస్టర్. మనకి ఎంటికలన్నీ మనకు ఊడిపోవు మాస్టర్. అలా ఉంటది మాస్టర్. మనం బంగారు కాంతి నిండిపోతుంది మాస్టర్. ఇప్పుడు మన చుట్టూ ఎంత అందంగా ఉన్నది, ఎంత హాయిగా ఉన్నది మాస్టర్. మన కాంతితోనే మాస్టర్.
గమనించండి మాస్టర్. చాలా మందికి మాస్టర్ మన బ్రెయిన్ లో మన బంగారు కాంతి నింపుకుందాం మాస్టర్. మనకు రైట్ బ్రెయిన్ లో మంచిగా దృష్టి పెట్టి శ్వాసని గమనించండి మాస్టర్. బంగారు కాంతి నిండిపోతుంది మాస్టర్. కాంతి 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 శ్వాస కాంతి శ్వాస. మనము ఎన్ని రోజుల సందో మాస్టర్ అవన్నీ మన బ్రెయిన్ లో ఉంటాయి మాస్టర్. ఆ బ్రెయిన్ లో ఉన్నాయి అన్ని కూడా మనకు అక్కడికి అన్ని కూడా మన బంగారు కాంతితో కరిగిపోయి మాస్టర్. ఆ బ్రెయిన్ లో ఉన్నాయి అవి అవన్నిటి కూడా కాంతిమయం 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 మన కాంతితోని కరిగిపోతున్నాయి మాస్టర్. బంగారు కాంతి నిండిపోతుంది మాస్టర్. బ్రెయిన్ అంతా కూడా మాస్టర్. ఇప్పుడు మనకు ఎటువంటి ఆలోచనలు రావు మాస్టర్. ఏ ఆలోచనలు వచ్చినాయి కానీ మనకు అవసరం వచ్చినాయి వస్తాయి మాస్టర్. మన బంగారు కాంతి నిండుకుంటుంది కదా మాస్టర్ అక్కడ. ఇప్పుడు మనకు లెఫ్ట్ బ్రెయిన్ కు రండి మాస్టర్. అక్కడ దృష్టి పెట్టి శ్వాసని గమనించండి మాస్టర్. బంగారు కాంతిని రింపండి మాస్టర్. కాంతి శ్వాసని రింపండి మాస్టర్. కాంతి 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 శ్వాస కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస. చాలా రింపండి మాస్టర్. మన బాడీలో ఉన్న అవయాలకు అవన్నిటి కూడా బంగారు కాంతి నిండిపోతుంది మాస్టర్. మన బ్రెయిన్ అంతా కూడా మొత్తం బంగారు కాంతిగా మారిపోయింది మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. ఇప్పుడు మన బ్రెయిన్ అంతా కూడా చక్కగా హాయిగా పనిచేస్తుంది మాస్టర్. అక్కడ నుంచి ఒక్కసారి మాస్టర్ మనకు మెడ నరాల కాడికి రండి మాస్టర్. వెనుకకు మెడ నరాల నుంచి మనకు ఎన్ని పూస కాడికి శ్వాసను తీసుకురండి మాస్టర్. స్లో తీసుకురండి మాస్టర్. స్లో తీసుకొచ్చి అక్కడ ఆపండి మాస్టర్. ఎన్ని పూస కాడ ఆపండి మాస్టర్. శ్వాసని గమనించండి మాస్టర్. కాంతి శ్వాసని రింపండి మాస్టర్. బంగారు కాంతి నిండుకుంటుంది మాస్టర్. చాలా మందికి మాస్టర్ నడుము నొప్పి నడుము నొప్పి అని తల్లడిపోయేటోళ్ళు ఉన్నారు మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం ఉండదు మాస్టర్. మంచిగా స్ట్రేట్ గా కూర్చొని మనం బంగారు కాంతి నింపుకుందాం మాస్టర్. శ్వాసని మంచిగా గమనించండి మాస్టర్. మనకు ఎన్ని పూసకాల నుంచి మెడ నరాల నుంచి కిందికి మీదికి మాస్టర్ 5 సార్లు శ్వాసని గమనించదాం మాస్టర్. నేను బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అన్నప్పుడు కిందికి మీదికి శ్వాసను గమనించండి మాస్టర్. స్లో తీసుకురండి మాస్టర్. మధ్యలో ఆపకూడదు మాస్టర్. బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్. శ్వాసని ఒక్కసారి అక్కడ మూలధరలో ఆపండి మాస్టర్. ఒక్క నిమిషం. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా బంగారు కాంతి నిండిపోతుంది మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. నరాల పొంటి పోతుంది మాస్టర్ మన కాంతి. మన ఒంటిలో ఎన్ని నరాలు ఉన్నాయో అన్ని నరాల పొంటి పోతుంది మాస్టర్ మన కాంతి. మన బంగారు కాంతి నిండుకుంటుంది మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా బంగారు కాంతిగా మారిపోయినాయి మాస్టర్. మనకి ఇప్పుడు నడుము చక్కగా హాయిగా పనిచేస్తుంది మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. ఇప్పుడు మన బాడీలో అక్కడ నుంచి మాస్టర్ మళ్ళొక్కసారి మూలధారకు రాండి మాస్టర్. మూలధారలో ఒకసారి శ్వాసని గమనించండి మాస్టర్. మనకు మూలధారలో మనకు మాస్టర్ శ్వాసని గమనిస్తారు కదా మాస్టర్. మనకు మూలధారలో బ్యాలెన్స్ ఉంచుకోవాలి మాస్టర్. నాకు బ్యాలెన్స్ ఉన్నాయని మీరు ఫీల్ కావాలి మాస్టర్.
కాంతిమయం కాంతిమయం. మనకు ఒక్కొక్క చక్రానికి మాస్టర్ నేను బ్యాలెన్స్ రింపుతా మాస్టర్. ఆ బ్యాలెన్స్ రింపినప్పుడు అలా మీరు ఫీల్ కావాలి మాస్టర్. నాకు బ్యాలెన్స్ ఉన్నాయని మీరు ఫీల్ కావాలి మాస్టర్. అక్కడ నుంచి మనం సాధిస్తానం కాడికి రండి మాస్టర్. మనకు సాధిస్తానం కాడ కూడా మనకు బ్యాలెన్స్ ఉన్నాయి అని మనం ఫీల్ కావాలి మాస్టర్. మనకు బ్యాలెన్స్ ఉంటే మనకి అవయాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయి మాస్టర్. బంగారు కాంతి కదా మాస్టర్. అక్కడ నుంచి మనం మనప్పుడు శుక్రం కలిగి రండి మాస్టర్. మనకు మనప్పుడు శుక్రం కాడ కోరికలు ఎక్కువ ఉంటాయి కదా మాస్టర్. ఏదైనా గాని అక్కడ మనకు ఎన్ని అవయాలు ఉన్నాయి మాస్టర్. ఆ అవయాలకన్నిటి కూడా మనకు బ్యాలెన్స్ ఉన్నాయని మీరు ఫీల్ కావాలి మాస్టర్. నాకు అందులో బ్యాలెన్స్ ఉన్నాయి అని మీరు ఫీల్ అయితే మనకు అక్కడ బ్యాలెన్స్ ఉన్నాయని మనకు అక్కడ ఉన్నవన్నీ అవయాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయి మాస్టర్. అట్లా మనం ఊహించుకోవాలి మాస్టర్. అక్కడ నుంచి మనం అనాథ చక్రం కలిగి రండి మాస్టర్. అనాథ చక్రం అంటే మామూలుది కాదు మాస్టర్. బాగా పవర్ ఉంటది మాస్టర్. అక్కడ మనం బ్యాలెన్స్ ఉంచుకోవాలి మాస్టర్. బ్యాలెన్స్ నేను ఉంచుకున్నా నాకు ఉన్నాయని మీరు ఫీల్ కావాలి మాస్టర్. నాకు ఉన్నాయని మనం సంతోషంగా ఉంటే మన గందులన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయి మాస్టర్. అక్కడి నుంచి మనం విశుద్ధ కాడికి రండి మాస్టర్. మనకు విశుద్ధ చక్రం కాడ మాస్టర్ మనకు బ్యాలెన్స్ ఉంచుకున్నామని మీరు ఫీల్ కావాలి మాస్టర్. మీరు ఫీలింగ్ ఉండాలి మాస్టర్ మీ బాడీలా. నాకున్నాయి నాకు అందులో బ్యాలెన్స్ ఉన్నాయి అనుకోవాలి మాస్టర్. ఇప్పుడు మన ఫోన్లో బ్యాలెన్స్ చేసుకుంటే మనం ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటాం మాస్టర్. అట్లా అనుకోవాలి మాస్టర్. మనకు ఫోన్లో డబ్బులు లేకపోతే అయ్యో నాకు డబ్బులు లేవని మనం బాధపడతాం కదా మాస్టర్. అలా ఉంటాయి మాస్టర్ మన గంతులు. నాకు బ్యాలెన్స్ ఉన్నాయి అని మనం ఫీల్ కావాలి మాస్టర్. అది అనాథ మనకు విశుద్ధ చక్రం కదా మాస్టర్. మనకు బ్యాలెన్స్ ఉండే మనకు చక్కగా హాయిగా మాటలు వస్తా ఉంటాయి మాస్టర్. చల్లగా వస్తాయి మాస్టర్. నాకు బ్యాలెన్స్ ఉన్నాయని మనం సంతోషపడాలి. అక్కడి నుంచి మనం ఆగినం కాడికి రండి మాస్టర్. అగ్ని చక్రం కాడ దృష్టి పెట్టి ఒకసారి శ్వాసని గమనించండి మాస్టర్. మనకు యాజ్ఞం చక్రం కాడ మాస్టర్. ఆగ్నేయం చక్రం అంటే అది మస్తు పవర్ ఉంటది మాస్టర్. పవర్ఫుల్ ఉంటది మాస్టర్. అది కరెక్ట్ ఉంటేనే కదా మాస్టర్ మనకు చక్కగా పనిచేస్తుంది మాస్టర్. మనం బ్యాలెన్స్ లేకపోతే మాస్టర్ మెంటల్ అంటారు. మైండ్ పని చేస్తలేదారా నీకు అని అంటారు. తలనొస్తుంది అంటారు. బొమ్మను వస్తుంది అంటారు మాస్టర్. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మాస్టర్. మనకు వ్యాజ్ఞాన చక్రంలో మనకు బ్యాలెన్స్ ఉన్నాయని మన ఫీల్ కావాలి మాస్టర్. మనకు అప్పుడు బ్యాలెన్స్ ఉంటే మనకు స్పాట్లన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయి మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం ఉండదు మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటికి కూడా మనం సంతోషంగా ఉండాలి మాస్టర్. నేను హాయిగా ఉన్నా సంతోషంగా ఉన్నా ప్రేమగా ఉన్నా అనుకొని మనం అంతా సంతోషంగా ఉండాలి మాస్టర్. నా బాడీలో ఉన్నాయి అన్ని కూడా మన బాడీలో ఉన్నాయి అవయాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తున్నాయి అని ఆనందంగా వైభోగంగా సంతోషంగా ప్రేమగా ఉండాలి మాస్టర్. మన బాడీ కాంతి బాడీ, మన బాడీ లైట్ బాడీ. అట్లా అనుకోవాలి మాస్టర్. మనకు అన్ని పనిచేస్తున్నాయి. మన పొద్దున లేస్తే మాస్టర్ మనం పండుకునేదాకా కూడా మన బాడీ రిగా ఉండేది మాస్టర్. అసొంటి బాడీకి మనం ఎంత చెప్పుకోవాలి మాస్టర్. మనం టైంకు చెప్పుకోవాలి. వీటికి కొత్త గీతలు చెప్పుకోవాలి. ఐ లవ్ యూ చెప్పుకోవాలి మాస్టర్. ఆ బాడీకి అంతా కూడా చెప్పుకోవాలి మాస్టర్. అలా ఉంటది మాస్టర్ మన బాడీకి. వీటికి రెస్ట్ ఉన్నాయా మాస్టర్ మన అవయాలకు. ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటాయి మన చేతుల్లో అన్నిటికి కూడా మాస్టర్.
మన బంగారు కాంతిని నింపుకుంటాను మాస్టర్. దేనికైనా గాని మనం కాంతి నింపుకోవాలి మాస్టర్. కాంతి నింపుకొని మనం బంగారు కాంతి నింపుకోవాలి. కాంతిని మనం అనుకోవాలి మాస్టర్. మనకు అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది మాస్టర్. మన దృష్టి మాత్రం మనం కరెక్ట్ పెట్టాలి. మనం కాంతిని షేడ్ చేయాలి మాస్టర్. మనం అనుకున్నది సాధిస్తాం మాస్టర్. మనకి ఏదైనా కానీ మనకు ముందే తెలుస్తుంది మాస్టర్. అలా ఉంటది మాస్టర్ మన కాంతి. మన బంగారు కాంతి కదా మాస్టర్. చాలా మందికి మాస్టర్ కండ్ల చూపు కూడా లేదని కండ్లకు కూడా మన ఆపరేషన్లు జరగాలి మాస్టర్. ఎంతో మంది పోతారు మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. మన బంగారు కాంతి నింపండి మాస్టర్. ఆ కాంతి మన కన్ను గుడ్డు చుట్టూ కూడా అవయాలకు అవన్నిటి కూడా బంగారు కాంతి నింపండి మాస్టర్. మనకు రెప్పలకు బొమ్మలకు అవన్నిటికి నింపుకరాలి మాస్టర్. గుడ్డు చుట్టూ నింపుకరాలి మాస్టర్. బంగారు కాంతి నిండిపోతాది మాస్టర్. మనకు బంగారు చూపు వస్తుంది మాస్టర్. మన కళ్ళు ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంటాయి మాస్టర్. కండ్ల గుడ్లకు అన్నిటి కూడా కాంతిమయం కాంతిమయం. మన బంగారు కాంతి నిండుకున్నది కదా మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. మనకు ఎక్కడ ఉన్నా గానీ మనకు చూపు మంచిగా కనబడుతుంది మాస్టర్. మన కాంతితోనే కదా మాస్టర్. బంగారు కాంతితోనే మాస్టర్. కొంతమందికి మాస్టర్ చెవులు ఈనబడగనోళ్ళు కూడా చాలా మంది ఉంటారు మాస్టర్. మనకు 2 చెవులకు శ్వాసని గమనించండి మాస్టర్. కాంతి శ్వాసని రింపండి మాస్టర్. బంగారు కాంతిని రింపండి మాస్టర్. మన కాంతి మాస్టర్ ఈ చెవు నుంచి పోతే ఆ చెవు నుంచి వెళ్ళాలి మాస్టర్. మన కాంతి శ్వాస బంగారు కాంతి కదా మాస్టర్. నిండిపోతాండి మాస్టర్ మన చెవులకు లోపల గువ్వలకు అవయాలకు అవన్నిటి కూడా బంగారు కాంతి అంతా నిండిపోయింది మాస్టర్. చెవులు వినబడని వాళ్ళందరూ కూడా బంగారు చెవులకు మాస్టర్. చెవులు చక్కగా పనిచేస్తున్నాయి మాస్టర్ మన అవయాలు. అలా మనం సంతోషపడాలి మాస్టర్. మనం అట్లా ఫీలుగా ఉండాలి మాస్టర్. మనకు సౌండ్ కూడా మాస్టర్ ఈ చెవు నుంచి వేరే వస్తుంది, ఆ చెవు నుంచి కూడా వేరే వస్తుంది మాస్టర్. మనం గమనించుకోవాలి మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా కాంతిమయం కాంతిమయం. మనకు పండ్లకు మాస్టర్, చిగుర్లకు, నాలుకకు, కొన్ని నాలుకకు మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా కాంతి నింపండి మాస్టర్. బంగారు కాంతి నింపండి మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా మన కాంతిగా మారిపోయినాయి మాస్టర్. బంగారు కాంతి నిండిపోయినాయి మాస్టర్. మనకు కొన్ని నాలుకే మనకు కరెక్ట్ ఉంటేనే కదా మాస్టర్ మనకు చక్కగా మాటలు వస్తాయి కదా మాస్టర్. మన కాంతి నింపుకోవాలి మాస్టర్. మన పండ్లకు కూడా మాస్టర్ చాలా మందికి పిప్పల ఈ పండ్లు కూడా ఊసిపోయిన వాళ్ళు ఉన్నారు మాస్టర్. మన బంగారు పండ్లకు బంగారు కాంతి నింపండి మాస్టర్. అవి పుచ్చిపోయిన పండ్లైనా చెదరబట్టి పండ్లైనా మాస్టర్ బంగారు పండ్లు వస్తున్నాయి మాస్టర్. ఇప్పుడు మన కాంతితోని మాస్టర్. మన నాలుక కూడా మాస్టర్ బంగారు నాలుకకు బంగారు కాంతిగా నింపండి మాస్టర్. మన కాంతితోని నిండిపోతాంది మాస్టర్. మనం ఏదన్నా టెస్ట్ చూడాలంటే మనం నాలుకతోనే కదా మాస్టర్. మన టెస్ట్ మంచిగా ఉంటేనే మనం కొద్దిగా ఎక్కువ తింటాం కదా మాస్టర్. మనం లేకపోతే తిన్నాం కదా మాస్టర్. ఆ బంగారు కాంతి నింపండి మాస్టర్ నాలుకకు. కాంతిమయం కాంతిమయం కాంతిమయం. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటికీ మాస్టర్. మన పండ్ల కింద చిగుర్లకు అవన్నిటికీ నరాలకంతా కూడా బంగారు కాంతి నింపుతాను మాస్టర్. అందులో ఉన్న అవయాలకు అవన్నిటి కూడా కాంతిమయం కాంతిమయం కాంతిమయం. అక్కడ నుంచి మాస్టర్ మనం భుజాల కాడికి వస్తాం మాస్టర్. చాలా మందికి అలసిపోయి వస్తారు కదా మాస్టర్. పనికి పోయి వచ్చిన వాళ్ళు భుజాలు నొత్తాన్ని అంటారు కదా మాస్టర్. మన భుజాలన్నిటి కూడా మాస్టర్ శ్వాసని గమనించండి మాస్టర్. కాంతి శ్వాసని నింపండి మాస్టర్.
బంగారు కాంతి నింపండి మాస్టర్. అక్కడ ఏదైనా గాని మాస్టర్, మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా గాని మాస్టర్, మన కాంతితోని కరిగిపోతాయి మాస్టర్. మన చేతులు చక్కగా పనిచేస్తాయి మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్ మనకు. మన చేతులు ఎంత బాగా హస్తిగా ఉన్నాయి మాస్టర్. అక్కడ ఉన్నాయి అవేళకు అవన్నిటి కూడా కాంతి నింపండి మాస్టర్. కాంతి, 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 కాంతి శ్వాస, కాంతి శ్వాస, సహజమైన శ్వాస. అక్కడ ఉన్న అవయాలకు చుట్టూ మాస్టరు, మనకు భుజం చుట్టూ కూడా అవన్నిటి కూడా కాంతిమయం, కాంతిమయం. చేతుల నుంచి అరిచేతుల నుంచి మాస్టర్ మన ఏళ్ళకు గోర్లకు కూడా మన కాంతి శ్వాసను నింపండి మాస్టర్. బంగారు కాంతి నింపండి మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా కాంతి అంతా నిండిపోతుంది మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. మన భుజాలకు చేతుల నుంచి అరిచేతుల నుంచి మన గోర్ల నుంచి మాస్టర్, అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా కాంతిని పంపింది మాస్టర్. కాంతిని పంపాలి మాస్టర్. బంగారు కాంతి నిండిపోతుంది మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా కాంతిమయం, కాంతిమయం, కాంతిమయం. చాలా వస్తున్నది మాస్టర్. మనం అవన్నిటి కూడా మాస్టర్, మనకు అవయాలతోనే కదా మాస్టర్, మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. బాగా గమనించండి మాస్టర్. అయ్యో, నేను చంద్రనాడికి సూర్యనాడికి మర్చిపోయినా మేడం. చంద్రనాడికి సూర్యనాడికి కూడా శ్వాసని గమనించండి మాస్టర్. కాంతి శ్వాసని రింపండి మాస్టర్. బంగారు కాంతి రింపండి మాస్టర్. చంద్రనాడిని సూర్యనాడిని ముక్కులోని గాలి మూర్తికి దారయ్యా, మన దారి తీసుకొచ్చింది మాస్టర్. మన ముక్కుతోనే దారి తీసుకొచ్చింది మనకు పత్రిజీ మాస్టర్. మన పత్రిజీ మాస్టర్ చేయబట్టి ఇంత రాష్ట్రం అంతా కూడా మాస్టర్, ఇంత రాష్ట్రాన్ని కాపాడుతాండు మాస్టర్. ఆయనే ఏ లోకంలో ఉన్నాడో గాని మాస్టర్, ఇంత ప్రజలని ఇంత విద్య చెప్పించిండు మాస్టర్. ఆయన శ్వాస మీద గ్యాస చేయబట్టి ఇంత లోకం అంతా రాష్ట్రంలో అందరూ కూడా చేసుకుంటారు మాస్టరు. ఇంకా 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 పెరగాలి మాస్టర్. అలా ఏ లోకంలో ఉన్నా గాని మనకు బంగారు కాంతి రింపండి మాస్టర్. కాంతిమయం, కాంతిమయం, కాంతిమయం. హాయిగా సంతోషంగా ఉంటాను మాస్టర్. చాలా మందికి మాస్టర్ మొకాల నొప్పులు అంటారు కదా మాస్టర్. మనకు మొకాల నొప్పుల కాడ కూడా శ్వాసని గమనించండి మాస్టర్. కాంతి శ్వాసని రింపండి మాస్టర్. బంగారు కాంతి రింపండి మాస్టర్. మన శ్వాసని అక్కడ మన శ్వాసను ఖచ్చితంగా తీసుకురావాలి మాస్టర్. మనం దృష్టి అక్కడ పెట్టి మన శ్వాసని గమనించండి మాస్టర్. స్లోగా తీసుకురండి మాస్టర్ కొద్దిగా. అక్కడ ఉన్న గుజంతా కూడా మాస్టర్, అక్కడ ఉన్న గుజులంతా కూడా, అక్కడ చిప్పలన్నీ కూడా ఉంటాయి కదా మాస్టర్, మనకు మొక్కల చిప్పంతా కూడా అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా బంగారు కాంతి నిండిపోతుంది మాస్టర్. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా కాంతిమయం, కాంతిమయం, కాంతిమయం. బంగారు కాంతి నిండిపోతుంది మాస్టర్. హాయిగా నిండిపోతుంది మాస్టర్. ఎలాంటి ప్రాబ్లం ఉండేది మాస్టర్. ఇప్పుడు మనకు మొక్కల నొప్పులు అన్నదే ఉండదు మాస్టరు. ఎక్కడికైనా నడతారు మాస్టర్, ఎన్ని మెట్లైనా ఎక్కుతారు మాస్టర్. అలా ఉంటది మాస్టర్ మన కాంతి శ్వాస, మన బంగారు కాంతి శ్వాస మాస్టర్. మన అవయాలకు అవన్నిటి కూడా కాంతిమయం, కాంతిమయం, కాంతిమయం. మన పాదాలన్నిటి కూడా మాస్టర్. చాలా మందికి మనకు నొప్పులు అంటారు కదా మాస్టర్. కొంతమంది మడవల నొప్పి అంటారు, కాళ్ళ నొప్పులు అంటారు, అరికాళ్ళన్ని మంటలు అంటారు. ఎలాంటి ప్రాబ్లం లేదు మాస్టర్. శ్వాసని గమనించండి మాస్టర్.
కాంతి శ్వాస నింపండి మాస్టర్. బంగారు కాంతి నింపండి మాస్టర్. అవన్నిటి కూడా కాంతిమయం, 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 కాంతిమయం. అక్కడ ఉన్న అవయాలకు అవన్నిటి కూడా కాంతిమయం, కాంతిమయం. అక్కడి నుంచి మాస్టర్ మనం చక్కగా హాయిగా లాస్ట్ ఫైనల్ మాస్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఎన్టీపీసీ పద్మజ మేడానికి నమస్కారాలు, పాదాల వందనాలు, ధన్యవాదాలు మాస్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం కూడా నమస్కారాలు, పాదాల వందనాలు, ధన్యవాదాలు మాస్టర్. మన పత్రిజీ మాస్టర్ కు, శ్రీకాంత్ మాస్టర్ కూడా నమస్కారాలు, పాదాల వందనాలు, ధన్యవాదాలు మాస్టర్. మన మాస్టర్లందరూ కూడా థ్యాంక్ చెప్పుకోవాలి మాస్టర్. మన మాస్టర్లందరూ కూడా కొత్త గీతలు చెప్పుకోవాలి మాస్టర్. మన మాస్టర్లందరూ కూడా హై లెవెల్ చెప్పుకోవాలి మాస్టర్. మన బాడీలో ఉన్నది కాంతి బాడీ కదా మాస్టర్. హాయిగా సంతోషంగా ప్రేమతోని కళ్ళ మీద చేతులు పెట్టుకోవాలి మాస్టర్. ఏమన్నా కళ్ళ పడితే మనం కాంతిని సెట్ చేస్తాం మాస్టర్. 5, 4, 3, 2, 1, 0. నిమ్మలంగా కళ్ళ తెరువులు మాస్టర్. మన మాస్టర్లే మన పక్కకున్నారు మాస్టర్. మన మాస్టర్లే మన గలవడతారు మాస్టర్. మన బాడే కాంతి బాడి మాస్టర్. మేడం